వెల్కమ్ టు బీజే టీవీ. రానున్న రోజుల్లో వేసవిలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎండల తీవ్రత, జాగ్రత్త చర్యలపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, రానున్న వేసవిలో కార్మికులు, ప్రజలు ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు పడకుండా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, అన్ని బస్తీ, పిహెచ్సి, సిహెచ్సిలలో అనుకున్న దానికంటే 200% అధికంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. వైద్య ఆరోగ్య, ఉపాధి, కార్మిక శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. పిహెచ్సిల వారీగా కన్స్ట్రక్షన్ సైట్లను గుర్తించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలలో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు కదిరవన్ పళని, డాక్టర్ జి ముకుందారెడ్డి, డిఆర్ఓఈ వెంకటాచారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కోటజీ, ఈడీఎస్సీ కార్పొరేషన్ రమేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.